అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మార్గశిర గురువారం మనకి రెండో గురువారం పూజా విధానం అయితే అప్లోడ్ చేస్తున్నానండి. పూజా విధానము, నైవేద్యము అన్నీ కూడా డీటెయిల్గా అయితే చెప్తాను. మరియు మనం పాటించవలసిన రెమెడీలు కూడా చెప్తానండి. తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే మనకి రెండో గురువారం 2024 డిసెంబర్ 12వ తేదీన వచ్చిందండి. ఈ మొదటి గురువారం పూజ ఆచరించలేని వాళ్ళు కూడా చక్కగా రెండో గురువారం అయితే చేసుకోవచ్చు. ఈ పూజ చాలా విశేషమైంది. కార్తీక మాసంలో పూజ మనం శివ సాన్నిధ్యం కోసం ఎలా చేసుకుంటామో అదేవిధంగా రుణ బాధల నుంచి విముక్తి కోసము, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనం కోసం ఎవరైతే చూస్తూ ఉంటారో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారో అటువంటి వాళ్ళు చక్కగా లక్ష్మీ అమ్మవారిని ఈ మాసంలో, మార్గశిర మాసంలో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అన్నది మన పైన ఉంటుందండి. చక్కగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి, బాధలన్నవి తీరిపోతూ ఉంటాయి. ఈ లక్ష్మీ అమ్మవారి పూజ కోసమైతే లక్ష్మీ పురాణంలో కూడా కథ కూడా ఉంటుందండి. ఆ కథ చదివిన వాళ్ళకి అంతా కూడా వివరంగా అయితే తెలుస్తుంది. ఒకవేళ కథ కావాలి అంటే నేనైతే అప్లోడ్ చేస్తానండి. ముందుగా అమ్మవారికి అంటే మనకి గురువారం శుభ్రాలు చేసుకోకూడదండి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన రోజు. అందువల్ల బుధవారం రోజునే ఇంటిని శుభ్రం చేసుకోవడము, అదేవిధంగా గడపను అలంకరించి చక్కగా ముగ్గులు రంగవల్లికలతో వేసుకోవడము అవన్నీ చేయాలండి. దుమ్ము దులపడం కానీ, తలకు నూనె రాయడం కానీ, తలకు షాంపూ రాయడం కానీ ఇటువంటివి ఏవి కూడా ఈరోజు చేయకూడదండి. చక్కగా ముందు రోజే ఇవన్నీ కూడా చేసుకొని ఉదయం లేచి మామూలుగా తలంటు స్నానం చేసుకొని చక్కగా ఈశాన్య మూలలో దేవుడి మందిరంలో అమ్మవారి పూజ చేసుకోవాలి. తప్పకుండా ఈరోజు మనం చేయవలసిన పనుల్లో లక్ష్మీ అమ్మవారి పాదాలు గడప పైన వేసుకోవాలండి. ఇంట్లో కూడా లక్ష్మీ అమ్మవారి పాదాలు చిన్న ఆకు పైన వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా పాదాలు ఉంటే పాదాలకు పూజ చేసుకోవాలి. ఈరోజు ప్రత్యేకించి మనం లక్ష్మీ అమ్మవారి పాదాలకు ధనలక్ష్మి కుంచాన్ని, అదేవిధంగా కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. అష్టలక్ష్ముల దీపాలున్నా ఇలా విశేషమైనవి ఏవి ఉన్నా సరే మనం దీపావళి శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారి పూజలు ఎలా అయితే చేస్తామో అదేవిధంగా ఈరోజు కూడా చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ ఒకటి ఉంది. ఏంటి అంటే మనం స్వామివారిని కూడా పెట్టుకొని అమ్మవారి సమేతంగా స్వామివారిని కూడా పెట్టుకొని ఆరాధించడం వల్ల చక్కటి ఫలితాలను అయితే మనం పొందగలుగుతాము. ఇక్కడైతే చూస్తున్నారు కదండి, నేనైతే కుబేర కుంచాన్ని పెట్టుకుంటున్నాను. ఒకవేళ ఇప్పటి వరకు తెచ్చుకోలేదు అనుకునే వాళ్ళు, కొత్తగా తెచ్చుకునే వాళ్ళు చక్కగా ఈ మాసంలో ఎప్పుడైనా తెచ్చుకోవచ్చింది. మంగళవారాలు, లక్షవారము, శుక్రవారము ఏ వారాలైనా తెచ్చుకోవచ్చు. అయితే వీటిలో ఏటేటి వేయాలి అన్నీ కూడా నేను ముందుగా వీడియో చేశానండి. అయితే ఇప్పుడైతే చెప్తున్నాను మళ్ళీ. ఇందులో బియ్యం వేసుకోవాలి, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, శ్రీఫలాలు, బంగారము, వెండి కాయిన్స్, ఇలా మనకి వేటికి లోటు ఉందో అవన్నీ వేసి నిండుగా నింపుకుంటే మనకి చక్కగా అవన్నీ కూడా ఇంట్లో పుష్కలంగా ఉంటాయి అని అంటారండి. అన్నీ కూడా వేసుకొని చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు. తప్పకుండా అమ్మవారి పూజలోని మనం జవ్వాది, అత్తరు, జవ్వాది పౌడర్ కూడా వాడుకుంటే చాలా మంచిదండి. ఇవేవి లేవు అంటే పచ్చకర్పూరంతో పీఠం పైన అంతా కూడా వేసుకొని నేనైతే ఇక్కడ శ్రీచక్రం కూడా పెట్టుకున్నానండి. మీ దగ్గర శ్రీచక్రం ఉంటే చక్కగా శ్రీచక్రాన్ని పెట్టుకొని ఉదయం సింపుల్గా నార్మల్గా పూజ చేసుకున్న సాయంత్రం కుంకుమ అభిషేకం చేసుకోవచ్చండి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతోని, పసుపు రంగు పుష్పాలతోని, తులసి దళాలు, బిల్వ పత్రాలు ఇలా మనకి ఏది అందుబాటులో ఉంటే వాటితోనే, ఇంకా తామర పువ్వులు, కలువ పువ్వులు ఉంటే వాటిని కూడా సమర్పించి చక్కగా పూజ అయితే చేసుకోవచ్చండి. ఈరోజైతే నేను అమ్మవారు ధనానికి ప్రతిరూపం కదా, అందుకని నాణాలు, చిల్లరి కాయిన్స్తోనైతే నేనైతే ఈరోజు అష్టోత్తరాలు అయితే చేసుకుందాము అనుకుంటున్నాను. అదేవిధంగా అమ్మవారి దగ్గర కలువల దీపాలు 2, అదేవిధంగా నార్మల్గా కలువ పూలులా ఉంటాయి కదండి, ఆ దీపాలు ఒక 3 పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. ఇలాగే పూజ చేసుకోవాలని లేదండి. మన ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే వాటితో చక్కగా మనసు బాధపడకుండా ఉన్న వాటితోని సంతృప్తి చెంది చక్కగా పూజ అయితే చేసుకోవచ్చండి. ప్రత్యేకించి ఈరోజు చెప్పాను కదండి, తలకి షాంపూ పెట్టుకోవడము, గోర్లు కట్ చేయడము, తల కట్ చేయడము, అదేవిధంగా గడప పైన కాలు వేసి తొక్కడము, గడపను తన్నడము, గడప పైన నిద్రించడము, మధ్యాహ్నం నిద్రించడము,
తల దువ్వుకోవడము పూజా సమయంలోని, అంటే సాయంత్రం ఉదయం పూజా సమయాల్లో తలను దువ్వుకోవడం ఇటువంటివి ఏవి కూడా చేయకూడదండి. ఈరోజు ప్రత్యేకించి సాయంత్రం అయినప్పుడు పెరుగు, పాలు, పసుపు, కుంకుమ, ఉప్పు ఇటువంటివి ఎవ్వరికి కూడా ఈరోజు ఇవ్వకూడదు. ఇలా వీటినన్నీ పాటిస్తూ మనం లక్ష్మీ అమ్మవారిని ఆరాధించినట్టయితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మన పైన ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని దీపాలలో 2 ఒత్తులు వేసి దీపారాధన చేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకించి ఇంకొకటి ఉందేంటి, తులసి కోట దగ్గర ఆవునేతి దీపారాధన పెట్టడము, అదేవిధంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారికి ఆవునేతి దీపారాధన పెట్టడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ముందుగా దీపారాధన చేసి దీపలక్ష్మికి పూలు, అక్షంతాలు సమర్పించి నమస్కరించుకోవాలి. తర్వాత ఏ పూజ చేసినా సరే మనం ముందుగా విఘ్నాలు కలగకూడదు. అంటే ఇది వ్రతంతో సమానం కదండి. మనం అన్ని గురువారాలు చేస్తాము. ఇది ఆటంకాలు కలగకూడదు అని విఘ్నేశ్వరుని చక్కగా ఆరాధించి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. ముందుగా నేను విఘ్నేశ్వరునికి షోడశోపచార పూజ అయితే చేసుకుంటున్నానండి. అనంతరం అమ్మవారికి, స్వామివారికి అయితే చేసుకుంటాను. ఈరోజు మీకు వీలైతే అమ్మవారికి అభిషేకం కూడా చేసుకోవచ్చండి. పంచామృతాల అభిషేకం, పాలతో అభిషేకము. అయితే నైవేద్యంకి వచ్చేసరికి అట్లు, తిమ్మన్నాన్ని అమ్మవారికి నివేదన చేయాలి. ఒకవేళ ఇవే అంటే మనకి మార్గశిర మాసం అంటే శ్రావణ మాసంలో ఉన్న నైవేద్యాలకి, మార్గశిర మాసంలో ఉన్న నైవేద్యాలకి అవే వ్యత్యాసమండి. నైవేద్యాలు అన్నవి మారుతాయి, పూజ అయితే సేమ్ అన్నమాట. కానీ ఈ నైవేద్యాలు అన్నది అట్లు, తిమ్మన్నం అమ్మవారికి సమర్పించాలి. ఒకవేళ ఇవి చెయ్యలేము అనుకునే వాళ్ళు చక్కగా ఆవు పాలల్లో కొంచెం పటికి బెల్లం కానీ, బెల్లం కానీ వేసి అమ్మవారికి సమర్పించవచ్చు. అదేవిధంగా అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. ఎర్రని పుష్పాలతో అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవాలి. ఒకవేళ ఎర్రని పుష్పాలు లేకపోతే అక్షంతాలతోని, ఎరుపు రంగు అక్షంతాలతో కూడా అష్టోత్తరం చేసుకోవచ్చు. లేదు అంటే అమ్మవారు ధనానికి ప్రతిరూపం కదా, చిల్లరి నాణాలతో కూడా అమ్మవారికి చక్కగా అష్టోత్తరం అయితే ఆచరించవచ్చు. ముందుగా విఘ్నేశ్వరునికి నమస్కరించుకున్నానండి. తర్వాత ఇప్పుడు అమ్మవారికి కూడా చక్కగా అన్నీ కూడా అమ్మవారిని ధ్యానం చేసుకొని, ఆవాహన చేసుకొని చక్కగా అన్నీ కూడా సమర్పించుకోవాలి. గంధము, పుష్పము, వస్త్రము అన్నీ కూడా అమ్మవారికి ఒక్కొక్కటిగా సమర్పించుకోవాలి. షోడశోపచార పూజ అన్నది నిర్వహించాలి. అమ్మవారితో పాటు స్వామివారికి కూడా చేసుకుంటే భక్తి శ్రద్ధలతో అమ్మ అనుగ్రహం ఉంటే స్వామివారి అనుగ్రహం ఉంటుంది. స్వామివారి అనుగ్రహం ఉంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఈరోజు తప్పకుండా ద్వారలక్ష్మి పూజ సాయం సంధ్యా సమయంలో చేసుకోవాలండి. లక్ష్మీ అమ్మవారు ఈ మాసంలో సంచరిస్తూ ఉంటారంట. ఎవరి గడప అయితే పచ్చగా రంగవల్లికలతో ఉంటుంది, గొడవ గోల లేకుండా ఏ ఇల్లు అయితే నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుందో చిరునవ్వులతో, ఆ ఇంట్లోకే అమ్మవారు ప్రవేశిస్తారు అంటారు. అందువల్ల ఇంటి గడప దగ్గర అంతా కూడా అందంగా చేసుకోవడము, ఇంట్లో ఎవరిపైన కోపపడడము, అదేవిధంగా నిందించడము ఇటువంటివి ఏవి చెయ్యకుండా చక్కగా అమ్మవారి నామస్మరణతో ఇంట్లో అంతా కూడా ధూపం వేసుకోండి. వీలైతే ఈరోజు ఐశ్వర్య దీపం వెలిగించడము, కామాక్షి దీపం వెలిగించడము, అష్టలక్ష్మి దీపాలు వెలిగించడము, లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా ఈరోజు చేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా మనకి లభిస్తుంది. అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టినా సరే స్వామివారికి కూడా సమర్పిస్తాం కదండి. తప్పకుండా తులసి దళం అన్నది వేసి అమ్మవారికి నివేదన అయితే చేయండి. ఇక తాంబూలం కూడా మన దగ్గర పళ్ళు అవి లేకపోతే ఎండు ఖర్జూరాలు పెట్టి కూడా మనం తాంబూలం అన్నది ఇవ్వచ్చు. అమ్మవారికి అయితే ఈరోజు అయితే నేను కొబ్బరిని కొట్టుకున్నానండి. కొబ్బరికాయ ఉంటే కొట్టుకోవచ్చు, లేదు అంటే మనం నార్మల్గా అయినా సరే పూజ చేసుకోవచ్చు. ఇలా అమ్మవారికి చక్కగా గురువారం రోజు పూజ చేసుకొని శుక్రవారం కూడా అమ్మవారిని కదపకుండా అలాగే పూజ చేసుకోండి. శుక్రవారం, గురువారం అమ్మవారిని బయటకు పంపించకూడదు. శనివారం రోజు మనం అమ్మవారికి చక్కగా ఉద్వాసన అయితే చెప్పుకోవాలి. అంతే తప్ప మనం గురువారం, శుక్రవారం చేయకూడదండి. ఇలా ఉంచి శనివారం రోజు పూజ చేసుకొని అమ్మవారిని కదుపుకోవాలి. ఇలా పూజ చేసినట్టయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందండి. ఉదయము, సాయంత్రం తులసి కోట దగ్గర దీపారాధన, గడప దగ్గర దీపారాధన చేసుకోవాలి.
చూశారు కదండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడిగితే వెంటనే రిప్లై అయితే ఇస్తాను. ఇవన్నీ కూడా పూజా ద్రవ్యాలన్నీ కూడా ఏం చేయాలో మీ అందరికీ బాగా తెలుసు అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడిగితే వెంటనే రిప్లై అయితే ఇస్తాను. ఇక చిల్లర నాణాలు అయితే మనం ధనం దాచే చోట పెట్టుకోవచ్చండి. లేదు అంటే అమ్మవారికి సంబంధించినవి ఏవైనా సరే కొనవచ్చు, లేదా అమ్మవారి హుండీలో కూడా వేసుకోవచ్చు, లేదా మళ్ళీ మళ్ళీ అష్టోత్తరాలకి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా మనం ఈ చిల్లర నాణాలను అయితే చేసుకోవచ్చండి. వారంలో ఒక్కొక్క వారం ఒక్కొక్క వాటితో అమ్మవారిని చక్కగా పూజ చేసుకోండి. మనందరిపైన ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.